Again, there will be an allegation that we are coming late. చెప్పిండే మీరు రాదు పోలీసు వాళ్ళు అంటారు వాళ్ళే. మీరు ఎక్కడ రమేష్ ఇన్నా నమ్ముతాం మళ్ళీ ఏదో అంటావు నువ్వు. ఆర్టీసీ వాళ్ళు లేట్ వస్తే బస్సు మనుషులు కూడా లేట్గా వచ్చారంటావు. కరెక్ట్. సురక్షితము, సుఖవంతము, శుభప్రదం 3 రెడీనే. ఓకే, అందరికీ నమస్కారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినాక కోవిడ్ సమస్య ఉన్నప్పటికీ కూడాను బస్సులు రన్ కాకపోయినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా 1వ తారీఖు జీతం వస్తున్నప్పటికీ చిన్న చిన్న అంశాలు ఇంకా రిజాల్వ్ చేయలేదనేటువంటి ఒక విషయం నడుస్తుంటే బట్టి నేను ముఖ్యంగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి డిపోలు, బస్ స్టేషన్లని సందర్శించటం, ఎంప్లాయీస్తో ముఖాముఖి మాట్లాడటం, వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళు సమస్యలుగా భావిస్తున్నటువంటి విషయాల్ని పరిశీలించటం, ఏ విధంగా వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో గత 4 నెలలుగా శ్రమించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా అనేక దఫాలుగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడటం అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వం అంటే టీఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్చించడం, అనేక పర్యాయాలు చాలా ఫేవరబుల్గా మాకు అనుకూలంగా మా ఆలోచనలకు సుముఖంగా ఉండేటువంటి రవాణా శాఖ మంత్రి గారితో అనేక దఫాలుగా మాట్లాడటం వల్ల చాలా విషయాలు ఒక్కొక్కటి కొలిక్కి వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి 1/1/20 అంటే విలీనం తరువాత చనిపోయినటువంటి ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకి కారుణ్య నియామకాల గురించి ఉత్తర్వులు వచ్చినాయి. వాటి గురించి చర్యలు చేపట్టాం. అదేవిధంగా 1/1/20 తర్వాత అంటే 20-21 సంవత్సరం ఆర్థిక సంవత్సరం, 21-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి లీవ్ ఎన్కాష్మెంట్ సంబంధించి కూడాను ఉత్తర్వులు రావడం జరిగింది. అలానే ప్రతి ఎంప్లాయీకి ఈహెచ్ఎస్ కార్డు, ఈహెచ్ఎస్లో భాగస్వాములు అవటం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో భాగస్వాములు అవటం, దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులందరికీ ఈహెచ్ఎస్ కార్డు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో అంటే నేను ఛార్జ్ చేసినప్పుడు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మేము బస్సులు సుమారు 25% సొంత బస్సులు మాత్రం నడిపినటువంటి పరిస్థితి. అప్పుడు హైర్ బస్సులు లేవు. 3 నెలల పాటు సెప్టెంబర్ 1 నుంచి మాత్రం హైర్ బస్సు స్టార్ట్ చేసాం మళ్ళీ. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు టికెటేతర ఆదాయం అంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచనతో కార్గోని ఇంకాస్త ఎక్కువగా కార్గో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. అందులో భాగంగా ఈ మధ్య డోర్ డెలివరీ సర్వీస్ కూడాను సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము. సో ఈ విధంగా అనేకటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఒకటి ఆదాయం పెంచుకోవటం, అదేవిధంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఎంప్లాయీస్ అందరితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా ప్రయాణికులకి ఇతర వినియోగదారులు మాకు ముఖ్యంగా కార్గో వాళ్ళు వస్తారు, వారందరికీ మెరుగైన సేవలు అందించడం, వారి పట్ల మంచిగా మెలగటం,
వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి క్వెరీస్, అనుమానాలు, బస్సు ఎక్కినప్పుడు కానీ బస్ స్టాండ్కి వచ్చినప్పుడు కానీ ఉన్నటువంటి సందేహాలు తీర్చడం, ఇవన్నీ చేయడం ద్వారా సామాన్య ప్రయాణికుడికి చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ఒక గుడ్ బిహేవియర్ అనేది మా ఎంప్లాయీస్ అందరిలో రావాలి. ఒకే బస్ స్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు వేరొక స్టేట్ యొక్క ఆర్టీసీ బస్సు అక్కడ నిలబడినప్పుడు మా బస్సునే ప్రిఫర్ చేసి ఎక్కే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి అనేక చర్యలు తీసుకోవడం ద్వారా మేము కొంతవరకు ఈ మధ్యకాలంలో కోవిడ్ ఉధృతి తగ్గిన దగ్గర నుంచి ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 1 నుంచి హైబ్రిడ్ బస్సులు పెట్టుకోవడం, దానివల్ల కూడా ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. తర్వాత సూత్రప్రాయంగా ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాక 100 ఎలక్ట్రిక్ బస్సులు, ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడాను ఆర్టీసీకి ఏదైనా భారం కాకుండా ఉండే విధంగా డీజిల్ బస్సుకి అయ్యే ఖర్చుతో మాత్రమే వాటిని హైర్ చేసుకోవాలి అనేటువంటి ప్రభుత్వ నిర్ణయానికి మేము కట్టుబడి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాము. అక్కడి నుంచి ఆమోదం వస్తూనే 100 ఎలక్ట్రిక్ బస్సులు, ఒకటి రోజు పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల గురించి కంగారు లేకుండా ఎలక్ట్రిక్ బస్సెస్ వాటిని ఛార్జ్ చేసుకుని నడిపే అవకాశం ఉంటుంది ఒకటైతే, రెండవది పొల్యూషన్ కూడాను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ భవిష్యత్తులో మనకు ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులే వాడవలసిన అవసరం రావచ్చు. సో దానికి కూడా ఇది ఒక ప్రయోగాత్మకం ఉంటుందనే ఉద్దేశంతో వాటిని కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా మాకున్నటువంటి చిన్న విషయాలు, ఎంప్లాయీ సంబంధించిన విషయాలన్నీ కూడా మేము ఒకదానితో ఒకటి సాల్వ్ చేసుకుంటూ పోతున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం మేము ఏర్పాటు చేసుకున్నటువంటి 3 సంవత్సరాల పాటు అమల్లో ఉండేటువంటి కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్తో పాటు సహజ మరణానికి కూడాను 5 లక్షల రూపాయలు ఎంప్లాయీ వారి నెక్స్ట్ ఆఫ్ కిన్కి అంటే వారి వారసులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మేము కల్పించాము. ఈ విధంగా ఒక పక్కన ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించాలనేటువంటి ప్రథమ ధ్యేయంతో, రెండవ ఆలోచన ఆదాయ వనరులు పెంచుకొని వ్యయం తగ్గించుకోవాలనేది రెండో ఆలోచన అయితే, మూడవ ముఖ్యమైన ఆలోచన సిబ్బంది యొక్క సంక్షేమం. దాన్ని కూడా చూసుకుంటూ మూడింటిని సమన్వయం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ విధంగా చేయడం ద్వారా మాకు ముఖ్యంగా ఉద్యోగుల నుంచి, సిబ్బంది నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈ ఆలోచనల్లో, ఈ యజ్ఞంలో భాగస్వామ్యం అవడానికి వారందరూ కూడా చాలా సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి చిన్న సందేహాలు, అనుమానాలు, అవుతుందా లేదా, పట్టించుకోరేమో మా సమస్యల్ని అనుకునేటువంటి పరిస్థితి నుంచి స్లోగా వారికి ఒక నమ్మకం వస్తూ ఉంది. దానివల్ల ఖచ్చితంగా ఆర్టీసీ సంస్థ ఇంకాస్త బలోపేతం అవుతుంది. అదేవిధంగా ప్రజలకి మరింత చేరువడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. దీంతోపాటు ఉద్యోగుల పిల్లలకు సంబంధించి కూడా ఈ మధ్యనే ఒక 4 వీక్స్ 4 వారాల పాటు వారికి ఒక ఇంటర్న్షిప్ ఫ్రీ ప్రోగ్రాం పెట్టించాము. సిహెచ్ఎస్ఎస్ అనే ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా వారికి పోటీ పరీక్షలకు వెళ్ళాలన్నా కానీ, లేదా కొన్ని హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కాలర్షిప్స్ వాటికి సంబంధించి కూడాను ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేయడం ద్వారా వారిలో హెడ్ ఆఫీస్ అంటే యాజమాన్యం కూడా నేను అన్నాం, ఎందుకంటే నౌ వీఆర్ ఆల్ గవర్నమెంట్. సో ఉన్నతాధికారులకి మా పట్ల శ్రద్ధ ఉంది, మా పాయింట్స్ అన్ని మా ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారనేటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇస్తూ వారిని కూడాను విల్లింగ్ కోఆపరేషన్తో ఎక్కువ ఉద్యోగం పట్ల శ్రద్ధ చూపించి పనిచేసే విధంగా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా నేను మీతో మాట్లాడుకున్న విషయం ఏంటంటే, దసరా, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ మనకి దక్షిణాదిన ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటి పండుగ. సో ఈ పండుగ సందర్భంగా మనం స్పెషల్ బస్సెస్ రన్ చేస్తూ ఉంటాము. కొత్తగా కొన్ని స్పెషల్ బస్సులు వేసి పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ సందర్భంగా మనకేంటంటే ఎక్కువ సెలవులు రావటం వలన హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది కుటుంబాలతో సహా పూర్తిగా పిల్లల
స్కూల్కి సెలవులు, ఎంప్లాయీస్కి సెలవులు ఉండటం వలన కుటుంబాలతో సహా స్వస్థలాలకు రావాలని చెప్పి ఇక్కడ రావటం, తర్వాత మళ్ళీ పండగ అయిపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళటం అది జరుగుతుంది. వాటికి అనుగుణంగా వారి అవసరాలకి అనుగుణంగా మేము స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. ఈ సంవత్సరం దుర్గాష్టమి 13వ తారీఖు, నవమి 14వ తారీఖు, దశమి 15వ తారీఖు రావటం వలన మనకు ఉండేటువంటి రద్దీని, అంటే మొదటి నుంచి రేపటి నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఎల్లుండి నుంచి 8వ తారీఖు నుంచి మెయిన్గా స్పెషల్ బస్సులు రన్ అవుతాయి. 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు స్పెషల్ బస్సెస్ ఒక 4000 బస్సులు తిప్పాలనుకుంటున్నాము. ఇందులో మొత్తం 4000 బస్సులు రన్ చేయడం జరుగుతుంది. 2019లో మేము 4600 బస్సులు నడిపాము. అప్పటికి కోవిడ్ కానీ దానికి సంబంధించిన విషయాలు లేదు కాబట్టి చాలా జల్సాగా బస్సులలో తిరగటం, హ్యాపీగా అందరూ వారి వారి ప్రాంతాలకు రావడం జరిగింది. 2020 వచ్చేటప్పటికి కోవిడ్ కారణంగా ప్లస్ మనకున్న ఆంక్షల కారణంగా స్పెషల్ బస్సులు నడపలేదు. ఈ సంవత్సరం వచ్చేసి 4000 బస్సులు రన్ చేద్దాం అనుకుంటాం. ఈ 4000లో కూడాను పండక్కి ముందు, అంటే 14వ తారీఖు లోపు, 8 నుంచి 14వ తారీఖు వరకు 1800 బస్సులు, తర్వాత తిరిగి వెళ్ళడానికి 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉన్నట్టు 2200 బస్సులు నడపడం జరుగుతూ ఉంది. ఈ సమయంలో మా మీద ఒక ఆరోపణ ఉంది. ఇది కూడా నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, అప్పుడే దసరా బాధుడనో లేదా ఇంకేదో పెరిగిపోయిన రేట్లు పెంచుతారా అని చెప్పి మా మీద ఒక ఆరోపణ ఉంది. దీని గురించి ప్రత్యేకంగా ప్రజలకి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సహృదయంతో అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇక్కడ ఆర్టీసీ గ్రీడీ సంస్థనో లేకపోతే అవకాశం ఉంది కదా అని ప్రజల దగ్గర డబ్బులు లాగేసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకేమాత్రం లేదు. ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బస్సు ఇక్కడికి రావాలి అంటే ఇటు నుంచి ఖాళీ బస్సు వెళ్తుంది, అటు నుంచి మాత్రమే ప్యాసింజర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 0 ప్యాసింజర్స్తో బస్సులు వెళ్ళాలి. అంటే మరి రోజు వెళ్తుంది కానీ రోజు వెళ్ళే ప్యాసింజర్స్కి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ స్పెషల్ బస్సులో ఎక్స్ట్రా వచ్చే ప్యాసింజర్స్, ఎక్స్ట్రా బుక్ చేసుకునేవాళ్ళు, ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో ఓపీఆర్ఎస్లో వెబ్సైట్లో రిజర్వ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళందరి కోసం వెళ్ళి దానికోసం అదనంగా బస్సులు వేయాల్సి ఉంటుంది. అదనంగా వెళ్ళే బస్సులన్నీ కూడా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తుంది. అంటే ఒకవైపు మాత్రమే, రెండు వైపులా ఛార్జీ వసూలు చేస్తాం. అంటే డబ్బులు వసూలు చేస్తున్న దగ్గర మేము 1.5 మాత్రమే వసూలు చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రెండు వైపులకి వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది మాకు. ఎందుకంటే ఒకవైపు పూర్తిగా ఖాళీగా వెళ్తుంది, లేకపోతే పూర్తి నష్టంలో వెళ్ళిపోతుంది కార్పొరేషన్. ఇది ఎవరిదో కాదు, ఈ ప్రభుత్వ కార్పొరేషన్, అంటే ప్రజలదే. సో ప్రజలే దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము 1.5 రెట్లు ఛార్జీ పెడుతున్నాం తప్పించి ఓన్లీ స్పెషల్ బస్సులకు మాత్రమే. అదర్వైజ్ అప్పటికీ మాకు కొంత ఒక విధంగా చెప్పాలంటే 75% మాత్రమే మాకు వచ్చినట్టు టికెట్ రేట్లో ఒకవైపు ఖాళీ వెళ్తుంది. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ బస్సులు తిరిగి వెళ్ళడానికి, ముఖ్యంగా తిరిగి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు రెండు వైపుల ప్రయాణంలో కూడాను ఎక్కువ మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉంటారు. అందుకోసమని మేము ఒక విధంగా చెప్పాలంటే 75% టికెట్తోనే రన్ చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే ఒకవైపు పూర్తిగా ఖాళీగా, అందులో ఇవాళ ఈ మధ్యకాలంలో డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో అసలు మాకు బస్సులో జరిగేటువంటి కాస్ట్ పర్ కిలోమీటర్లో ఎక్కువ భాగం డీజిల్కే పోతుంది మాకు. సో అదంతా కూడా భరించుకుంటూ తప్పనిసరి 1.5 రెట్లు పెంచి వాడవలసి వస్తుంది. ఇందులో ఆర్టీసీకి ఏ విధమైనటువంటి దురాశ కానీ లేకపోతే ఇబ్బంది పెట్టాలని కానీ ప్రజల్ని లేదని చెప్పి సవినయంగా అందరినీ తెలియజేసుకుంటున్నాను. ఇది సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మామూలు బస్సులకి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి, స్పెషల్ బస్సులకు మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. అంటే రెండు వైపులా తిరిగే బస్సులు కొన్ని ఉంటాయి మాది, వాటికైతే నార్మల్ టికెటే ఉంటుంది. ఓపీఆర్ఎస్లో ఉండే స్పెషల్ బస్సులకు మాత్రం ఎక్స్ట్రా టికెట్ ఉంటుంది. అంటే అది రెగ్యులర్ బస్సులు ఏదైతే తిరుగుతున్నాయో వాటికి ఉండదు, రెండు వైపులా వెళ్ళి ప్యాసింజర్స్ వెళ్ళే బస్సులకు ఉండదు. మాకు కొన్ని బస్సులు ఒకవైపే వెళ్తాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు ఏం తగ్గించాం. ఇప్పుడు ఏమవుతుందంటే
ఇప్పుడు 8వ తారీఖు బస్సు వెళ్ళాలి అంటే నువ్వు 100 బస్సులు ఆల్రెడీ పంపించాలి. ఇప్పుడు ఖాళీ బస్సులు వెళ్ళిపోతాయి హైదరాబాద్కి. 100 బస్సులు వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది, పార్కింగ్ చేసుకోవాలా. అక్కడ మాకు ఏదో డిపో ఈ మధ్య పెట్టుకున్నాం కాబట్టి బిహెచ్ఎల్లో అక్కడ పోయి పార్క్ చేసుకోవడానికి బస్సులు ఖాళీ బస్సులు పంపించాలా, డ్రైవరు కంటర్ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. సో అందుకోసం నాకు ప్రాబ్లం అవుతుంది. అది తప్పించి స్పెషల్ బస్సుల టైంలో మిగతా బస్సులు కట్ చేస్తామని అటువంటి అనుమానాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదు 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 స్పెషల్ బస్సులు చెప్తున్నా కదా, వేలాల్లో ఉంటాయి. 2200 బస్సులు 1800 బస్సులు లెవెల్కి రీచ్ అవ్వాలంటే బట్టి బస్సులు పంపించాలి. ఇప్పుడు ఏదన్నా పోనీ కార్గో ద్వారా వేసి పంపిద్దామంటే ఏదో అంటారు కదా, గిరాకీ ఉంటే పంపిస్తా. చాలా ఐఎమ్ డూయింగ్ బిజినెస్. సో దిస్ ద థింగ్. చెప్పండి. అందుకే చెప్తున్నాను, నేనే మీరు అడగకముందే ముందే క్లారిఫై చేస్తున్నది విషయం. కొన్ని అంటే ఏమవుతుందంటే అవి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి. ఈ సందర్భంగా తిరిగే వాటికి మామూలుగా తిరిగే బస్సులు అన్నిటి అయ్యే ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఏం తగ్గించాం. అందుకే మీరు చెప్తుంది 4000 బస్సులు మాత్రం తిరుగుతాయి స్పెషల్ బస్సుల కింద. ఈ 4000 బస్సులే స్పెషల్ బస్సులు. మిగతా 4000 షెడ్యూల్స్ ఇంకా చెప్పాలంటే అవి తప్పించి మిగతా నార్మల్గా ఉంటాయి. మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఉంటాయి, కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చే బస్సులు, చెన్నైకి నుంచి వచ్చే బస్సులు, వీటికి కూడా పంపించాలి. ముందు రోజునే పంపిస్తాం మేము. ముందు రోజు ఎప్పటికప్పుడు ముందే ఒక సైడ్ ఖాళీకి వెళ్ళిపోతుంది, బస్సు తీసుకొని రావాల్సి ఉంటుంది, ప్యాక్ చేస్తాం. అవన్నీ వివరాలు ఇవ్వగలం మేము, మా దగ్గర ఉన్నాయి రెడీగా. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ. చదవమంటారా? చదవమని చెప్తాను. ఎనీ సిరీస్ నెక్ రీజన్ అంటారు, ఎనీ సిరీస్ ఎన్ని వైజాగ్ విశాఖపట్నం నుంచి అన్నీ ఉన్నాయి. మీకు ఇచ్చారో లేదు మరి కాగితం తెలియదు. ఇవ్వండి, ఇది కూడా ఇస్తాం మీకు. ఈ కాగితాలు ఇస్తాం మీకు, డోంట్ వరీ. అన్నీ అంటే మా ప్లాన్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతాడు. మీరు కూడా వచ్చి మాతో క్వశ్చన్ చేసి ఇవాళ ఇంకా ఈ రోజుకి ఇంకా అంత ఎక్కువ డిమాండ్ కనపడలేదు ఇంకా చెప్పాలంటే. కానీ మేము ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఎలా ఉంటుందంటే అండి, మేము ఒకప్పుడు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు బస్సులు ఎక్కించినప్పుడు, యూనివర్సిటీ నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాండ్ గౌలి కూడా బస్ స్టాండ్కి వెళ్ళేవాళ్ళం హైదరాబాద్లో. విపరీతమైన రష్, బస్సు దొరకదు, ఇవన్నీ చూసాం మేము. అట్లా ట్రైన్స్ చూసాం. అంటే మనం రెడీగా లేకపోతే నెంబర్ ఆఫ్ బస్సెస్, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కనుక పెట్టుకొని కనుక లేకపోతే రైల్వేస్లో కానీ మేము కానీ ఒక్కసారి వచ్చి మీద పడినప్పుడు ఉండదు. సో వీ హ్యావ్ టు ప్లాన్ ఇన్ అడ్వాన్స్. నాకు రాలేదనుకోండి, బస్సు నడపను నేను, నాకు ప్రాబ్లం లేదు. నాకు అది కనుక డిమాండ్ లేదు, బస్సే నడపను. కానీ నేను రెడీగా ఉంటాను. ఆన్లైన్లో ఇంకా పూర్తిగా లేదు, ఆ పూర్తిగా ఆ స్థాయికి ఇంకా రాలా, యాజ్ ఆన్ టుడే. సో వీఆర్ హోపింగ్, వీఆర్ రెడీ విత్ 4000 బస్సెస్. జనాలు తిరగలేదనుకోండి, బస్సులు తిరగవు, అవసరం లేదు, తిప్పాల్సిన అవసరం లేదు. యా, బఫర్ ఉంటుంది. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెన్చువాలిటీ. ఎక్స్ట్రా వస్తే కూడా రెడీగా ఉంటాం, ఇంకా ఎక్కువైందా కూడా రెడీగా ఉంటాం. అవసరమైతే ఇంకా హైర్ సర్వీస్ తిప్పుతాం. ఏదండి, మేము వేరే నెంబర్ ఇచ్చాము, బస్ డ్రైవర్ నెంబర్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే బస్ డ్రైవర్ మనం ఒకసారి ఆ ఫోన్ తీసుకున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆర్టీఐ అధికారులు పట్టుకొని ఫైన్ కూడా వేశారు. ఏమిటని చెప్పినప్పుడు ఆయన ఉన్న ఇది కారణం అని చెప్పాడు. ఏ కారణం మీద ఆయన ఫోన్ తీసి సెల్ ఫోన్ వాట్సాప్ చూస్తున్నాడో మనకు తెలియదు, లేదా కాల్ చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ జరిగితే వల్ల ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పేసి, ఎందుకంటే రన్నింగ్లో కూడా ఫోన్ తీయాల్సి వస్తుంది, అందుకని పూర్తిగా కట్ చేసాం. నాకు ప్రయాణికుల సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గివింగ్ ద టైం. అది దానికి వేరే వాళ్ళ కంట్రోల్కి వాళ్ళకి నెంబర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ నెంబర్లు ఇస్తాం. అంటే తప్పదు కదా, డ్రైవరు కరెక్ట్గా బండి నడిపేటప్పుడే మాట్లాడుతున్నాడా, ఆపి మాట్లాడుతున్నాడా మాకు తెలియదు. డ్రైవర్ బండి నడుపుతూ మాట్లాడుతున్నప్పుడు ఆయన బండిలో ఉన్నట్టు 40 మందో 49 మందో ప్యాసింజర్ల యొక్క బాధ్యత, సంరక్షణ బాధ్యత అంతా ఆయన చేతిలో ఉంది. అయితే లాంగ్ డిస్టెన్స్ బస్సులు అన్నిటికి కూడాను ట్రాకింగ్ ఉంది. సో ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో కూడా తెలుసుకోవచ్చు. అన్నిటికీ జీపీఎస్లు ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ బస్సులు అన్నిటికీ ట్రాకింగ్ ఉంది.
యాక్చువల్లీ మేము అన్ని బస్సులకి 11,000 మంది 11,000 బస్సులకి పెట్టాల్సి ఉండే మొదట్లో కొంత స్టార్ట్ చేసాం. అది పూర్తిగా అంటే ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసేది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా కాలేదు. వీలైనంత త్వరలో అన్ని బస్సులు ట్రాకింగ్లోకి వస్తాయి. ఎందుకంటే వేరే సిస్టంలోకి వెళ్తాం మేము, వేరే కంప్యూటరైజ్ సిస్టంలోకి వెళ్తాం, యూటీఎస్ అనేటువంటి సిస్టంలోకి వెళ్తాం. ఆ సిస్టంలోకి వెళ్ళటం వల్ల అన్ని బస్సులు ఎగ్జాక్ట్లీ ఆ బస్సు ఎక్కడ ఉంది, బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే దానివల్ల ఇప్పుడు ఒక విజయవాడ నుంచి వైజాగ్ నుంచి తిరుపతికి వెళ్ళే బస్సు బయలుదేరినాక దారిలో కూడా టికెట్లు కొనుక్కునే అవకాశం ఓపీఆర్ఎస్లో వస్తుంది. ప్రస్తుతం లేదని అవన్నీ కూడా కల్పిస్తున్నాము. అది కొంచెం టెక్నాలజికల్లీ కొంచెం కాంప్లెక్స్ ఇష్యూ, అది కూడా చేస్తున్నాం. ఏమండి అదే చెప్తుంది, వీళ్ళ త్వరలో లాంగ్ డిస్టెన్స్ బస్సులకి ట్రాకింగ్ ఉంది, ఆల్రెడీ ట్రాకింగ్ ఉంది. బట్ త్వరలో పల్లె వెలుగుతో సహా అన్ని బస్సులకి ట్రాకింగ్ ఉంటుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ సొల్యూషన్ కూడా మేము సగం అయిపోయింది, సగం టెండరింగ్ అయిపోయింది, ఒక పర్టికులర్ పార్ట్ వరకు టెండరింగ్ అయిపోయింది. త్వరలో అది కూడా అయిపోతే ఎవ్రీ బస్ విల్ బి ట్రాక్డ్. ఏం చెప్తాం, 30-40 నుంచి స్టార్ట్ అయింది, 50కి వచ్చి 60కి వచ్చి ప్రస్తుతం 63-65 దగ్గరకు వచ్చాం అంతే. మేము కనీసం ఒక 75-78 వస్తే కానీ మాకు రీజనబుల్గా బ్రేక్ ఈవెన్ రాదు. సో ప్రస్తుతం వీఆర్ అట్ 63-64 యాజ్ ఆన్ టుడే, అన్ని బస్సులు కలిపితే 63-64 దగ్గర. ఓకే, ఒకటి ఏమిటంటే మీ అందరికీ తెలియజేసుకున్న విషయం ఏంటంటే పల్లె వెలుగు బస్సులు అన్నీ మాకు 3,000 పైచిలకు బస్సులు ఉన్నాయి. మొదటగా పల్లె వెలుగు బస్సులు అన్నింటినీ ఒక అవసరమైతే డిజైన్ కూడా మార్చి ఆల్మోస్ట్ కొత్త బస్సులాగా టోటల్గా రీఫర్బిష్ చేసి ఇంజిన్ అంతా చెక్ చేసి వారికి చిన్న డెంట్లు గింటూ అన్నీ కరెక్ట్ చేసి దాదాపు కొత్త బస్సులాగా తయారు చేయాలని అన్ని బస్సుల్ని అనుకున్నాం. అది విడతల వారీగా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా ఉధృతంగా వీళ్ళంత ఫాస్ట్గా దాన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే అది మనం ఎప్పుడు జనరల్గా ఏంటంటే లగ్జరీ బస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి వీటిని నెగ్లెక్ట్ చేస్తాం అనేటువంటి అపవాదు రాకుండా కోసం ఫస్ట్ దాన్ని టార్గెట్ చేసాం. ఆ తర్వాత మిగతా బస్సులు కూడాను ఆ విధంగా చేసి, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు వేరే ఆర్టీసీ బస్ కన్నా మన బస్సు ఎలా అట్రాక్టివ్గా ఉండాలనుకుంటున్నాం, ప్రైవేట్ బస్ కన్నా కూడా మన బస్సు బెటర్గా ఉంది అనేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఒకటి. నెంబర్ 2, ఫేర్ ఎక్కడైనా మాది పొరపాటున ఎక్కడ ఎక్కువ ఉంటే అది వేరే ఆర్టీసీతో కానీ ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మా ఫేర్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తగ్గించి వాళ్ళకి పోటీకి దిగుతాం. అవసరమైన చోట్ల రేటు తగ్గించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా కూడా మేము పోటీకి వాళ్ళతో పాటు కాంపిటీషన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందని ఒకటి అనుకుంటాం. మూడవది ఏమిటంటే ఈ ప్రైవేట్ బస్సుల్లో కానీ ముఖ్యంగా కొన్ని అనాథరైజ్డ్ ఆపరేషన్లు ఉన్నాయి. వాటిల్ని కర్బ్ చేయడం కోసం ఈ నెలలో మేము స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాము. దానికి పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. వీలైన త్వరలో దాన్ని అమలు చేయడం ద్వారా ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కానీ లేదా ప్రైవేటు జీపులు ఆటోలు వాళ్ళు మా ఆదాయం గండి కొట్టకుండా స్పెషల్ డ్రైవ్ త్వరలో తీసుకోబోతున్నాం, చర్యలు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ అండి. అది అందుకోసమైనా ఫర్ దట్ రీజన్ అందుకే మేము స్పెషల్ డ్రైవ్ పెట్టేసి చేయాలని చెప్పి ఆల్రెడీ మేము మాట్లాడాము ఓరల్గా. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారి సహకారం కూడా అడిగాము, పోలీస్ సహకారం కూడా అడిగాము. మా విజిలెన్స్ వాళ్ళు కూడా కలిసి ముగ్గురు కలిసి చేయాలని చెప్పిన నిర్ణయం. దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు, దాని ప్రకారం చేయబోతున్నాం. రమేష్, వాట్ ఐ వాంట్ టెల్ యూ ఈజ్ అందుకే చెప్పా, ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి ఎన్ని కావాలంటే కావు. ఒకటి 25 అయిపోయింది. ముందు దానికి కూడా గవర్నమెంట్కి రాసిచ్చాం. సో అక్కడి నుంచి ఆంతర్యం అంటే చాలా సింపుల్.
1/1/20 నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయాడు. సో గవర్నమెంట్లో ఉన్న స్కీమ్ స్ట్రైట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దాని విధి విధానాలు రావాల్సిన దానికే కొంత టైం పట్టింది. విధి విధానాలు వచ్చేసినాయి. సో అది ఇమ్మీడియట్గా అమలు చేయగలుగుతాం, వెంటనే అమలు చేయగలుగుతాం. పాత వాటి గురించి కూడా గవర్నమెంట్కి రాశాము. దానికి వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. దాన్ని కూడా మేము మాట్లాడాము. దీంట్లో కూడా అందరూ సుముఖంగా ఉన్నారు కానీ బట్ ఇంకా ఆర్డర్స్ రావాల్సింది. నేను చెప్పేది ఏంటంటే ఉన్నటువంటి ఇష్యూస్ మాకు ఒక 10 ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మొదట్లో సుమారుగా. వాటిలో ఒక్కోటి చొప్పున ఒక 6 దాకా అయిపోయినాయి. ఇంకో 2-3 మిగిలినాయి. ఆ 2-3 కూడా చేసుకుంటే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అన్నీ కూడా నేను మీ ద్వారా మా ఎంప్లాయీస్కి కూడా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేను కార్మికుల మాట కూడా వాడట్లే ఎక్కడ. మా సిబ్బంది మా ఉద్యోగులకు చెప్పాలనుకుంటున్న విషయం, కార్మికులు యాజమాన్యం పోయింది, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నౌ. సో మా ఉద్యోగస్తులు తెలియజేయాలనుకుంటుంటే ఎక్కడ ఏమీ ఏదైనా ఆందోళన చెందవద్దు. అన్ని విషయాలు కూడా మేము ఖచ్చితంగా పరిశీలించి ఒక్కొక్కటి చేస్తున్నాము. అందుకని ఇది అర్థం చేసుకోండి. ఒకదాని తర్వాత అన్నీ జరుగుతాయి. రైట్? ఏదండి డీజిల్ భారం చాలా ఎక్కువ ఉంది. చాలా అదే చెప్తున్నాను. డీజిల్ భారం ఇప్పటికి మనకి లాస్ట్ టైం టికెట్ రేట్ పెంచాక ఇప్పటికీ సుమారు 50-60% పెరిగింది. సో 50-60% పెరిగింది. కానీ టికెట్ ₹1 కూడా పెంచడం, 1 పైసా కూడా పెంచడం. సో ఇవన్నీ సమస్యలు. అది ప్రస్తుతం అయితే ఏం లేదు. మా ప్రభుత్వంతో మాట్లాడి ఇది ఒక విధాన నిర్ణయం, దీన్ని మాట్లాడలేను. ఓకే, థ్యాంక్ యూ. ఏదో ఉన్నానండి, లాస్ట్లో ఉన్నాం, నడిపిస్తామండి. మీకు దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మనకి ఉంటాయి. మనకు కోవిడ్ కష్టాలు అయితే చాలా ఉన్నాయి. కోవిడ్ కష్టాల నుంచి బయటపడడానికి తిప్పలు పడుతున్నాం. ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, అధిగమిస్తాం, అన్నీ అధిగమిస్తాం. వినపట్ల అదే ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని కన్సెషన్స్ నడుస్తున్నాయండి. అదే ఇప్పుడు మనకు కొన్ని కన్సెషన్స్ అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి టోటల్ కన్సెషన్ కొన్ని ఒక 5 lakh పీపుల్కి టోటల్ ఫ్రీ పాస్ ఇస్తాము. ఇంకో 5.5 lakh కన్నా కన్సెషన్ ఇస్తున్నాము. ఇది కాకుండా ఒక 50,000 మంది డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అది దివ్యాంగులు అయితేనేమి, కొంతమంది జర్నలిస్టులు అయితేనేమి, అట్లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అన్నీ కలిపి ఒక 50,000 ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ ఉన్నది ప్రస్తుతానికి మేము మళ్ళీ పరిశీలిస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు, ఇప్పుడు కోవిడ్ కారణంగా చేయట్లేదు కాబట్టి మేము అది తీసే తప్పి వేరే రాయితీలు దిగిలా. ఏమండి అంటే ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ రమేష్, చాలా టెక్నికల్ ఇష్యూ. కానీ మీరు అడిగారు కాబట్టి దానికి కూడా సమాధానం చెప్తున్నా. మాకు 2 సంవత్సరాల పాటు రిటైర్మెంట్ ఏజ్ పెంచినాక ద ఫస్ట్ రిటైర్మెంట్ స్టార్ట్ ఆన్ 30th September. ఓకే, 30th September రిటైర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అందరికీ ప్రతి నెల SRBS లెక్క కట్టి ఇచ్చేస్తాం. నిర్ణయం తీసుకున్నాం. ఓకే, SRBS సంబంధించి వారు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అసలు వడ్డీతో కలిపి ఎప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి అప్పటికి ఇచ్చేస్తాం. నిర్ణయం తీసుకుంది ఈ మధ్యనే. సో 30th రిటైర్ అయిన వాళ్ళందరికీ వీలైన త్వరలో ఇచ్చేస్తాము. అక్టోబర్లో రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేస్తాము. SBT కూడా ఇచ్చేస్తాము. ఎప్పుడు ఇస్తాం అంటే అందరికి ఒక్కసారి 200 కోట్లు ఇవ్వలేను. రిటైర్ అవుతున్న వాళ్ళు రిటైర్ అవుతుంటే ఇచ్చేస్తాం. SRBS SBT కూడా నిర్ణయం తీసుకున్నాం, ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ కానీ మీరు అడిగారు. కానీ మీరంతా మీకు మా వాళ్ళంతా వచ్చి మీకు చెప్తున్నట్టున్నారు, అందుకని మీరు అడుగుతారు. మీకంతా ఒక కాపీ వస్తుందా? నో వీఆర్ టేకింగ్ ఐ కెన్ టెల్ యూ. అంటే మేము వేరే విధంగా అనుకోవద్దు. మీరు చాలా పాత్రికేయులు, మాకు చాలా అవసరమైన వారు అయినప్పటికీ వారు మా వాళ్ళు. ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ మై పీపుల్, దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హ్యాపీ. ఓకే, ప్లీజ్ జాయిన్ ఫర్ లంచ్. చర్చ